హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే మా కజిన్ మ్యారేజ్కి భద్రాద్రి వెళ్తున్నాము. సో వ్లాగ్ ఎందుకు షూట్ చేయకూడదు అని షూట్ చేస్తున్నాను. ఈ ట్రావెల్ వ్లాగ్ అయితే చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎండ్ వరకు చూడండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి బయలుదేరాము. సో మేమున్న ప్లేస్ నుంచి భద్రావతికి వెళ్ళడానికి ఒక 5 to 6 hours అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ అయితే మేము బయలుదేరాము. మేము బయలుదేరిన రోజు ఈవినింగే మ్యారేజ్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మేమైతే బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదు. సో ఆన్ ది వేలో హోటల్ గాయత్రి దగ్గర ఆగామన్నమాట. యాంబియన్స్ వైజ్ ఓకే. ఫుడ్ అయితే బాగానే ఉన్నింది. మేము సెకండ్ ఆర్ థర్డ్ టైం అనమాట ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేయడము. సో బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసామన్నమాట. ఎర్లీ మార్నింగ్ కాబట్టి హోటల్ అంతా ఏమీ రష్ లేదు. సో బ్రేక్ఫాస్ట్ అయితే పీస్ఫుల్గా తిన్నాము. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత బయటికి వచ్చి కొన్ని పిక్స్ అయితే దిగాము. అందరం గ్రూప్ ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే మేము ఈవినింగ్ మ్యారేజ్ కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా మేము భద్రావతి అయితే రీచ్ కావాలి. సో బ్రేక్ఫాస్ట్ తినేసి మేమైతే బయలుదేరాము. పిల్లలందరూ మంచిగా ఒక న్యాప్ వేశారు. నేషనల్ హైవే కాబట్టి అటు ఇటు చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్రీనరీ అదంతా కూడా. నేను మధ్య మధ్యలో చిన్న చిన్న షార్ట్స్ అయితే షూట్ చేశాను. చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలు పడుకొని లేచేసరికి భద్రావతి వచ్చేసింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో గ్రీనరీ. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సెల్లా అఫీషియల్. సో నెక్స్ట్ వీలైతే నేను పెళ్లి వీడియో కూడా పెడతాను, తప్పకుండా చూడండి. బాయ్.